శివరాత్రి రోజున ఈ మంత్రాన్ని జపిస్తే మీ ఇంటికి ఐశ్వర్యం రావడం ఖాయం. పండితుల సూచనలు ఇవే. మహాశివరాత్రి హిందువుల అత్యంత పవిత్రమైన, ఆధ్యాత్మికంగా గొప్ప పండుగల్లో ఒకటి. ప్రతి సంవత్సరం పాల్గొన మాసంలోని కృష్ణపక్ష చతుర్దశి తిథిన ఈ మహాపర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. పురాణాల ప్రకారం ఈ పవిత్రమైన రోజునే భగవాన్ శివుడు లింగ రూపంలో ప్రత్యక్షమయ్యాడని విశ్వాసం ఉంది. అంతేకాదు, శివపార్వతుల దివ్య కళ్యాణం ఈ రోజునే జరిగిందని శాస్త్రాలు పేర్కొంటాయి. అందుకే ఈరోజు శివభక్తులకు అత్యంత మంగళకరమైనదిగా భావించబడుతుంది. మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండటం, జాగరణ చేయడం, శివుని నామస్మరణ చేయడం విశేషమైన పుణ్యఫలాన్ని ఇస్తాయని భక్తులు నమ్ముతారు. ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని భక్తితో జపిస్తే మనసుకు శాంతి, జీవితానికి శుభఫలాలు కలుగుతాయని చెబుతారు. అలాగే ఓం నమో భగవతే రుద్రాయ మంత్రాన్ని జపించడం ద్వారా కష్టాలు తొలగి దైవానుగ్రహం లభిస్తుందని పండితులు సూచిస్తున్నారు. ఈ సంవత్సరం మహాశివరాత్రి చతుర్దశి తిథి ఫిబ్రవరి 15వ తేదీ సాయంత్రం 5:04 ప్రారంభమై ఫిబ్రవరి 16వ తేదీ సాయంత్రం 5:34 ముగియనుంది. ఈ పుణ్యకాలంలో శివపార్వతులను ఆరాధించడం అత్యంత శ్రేయస్కరమని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రి సమయంలో 4 ప్రహారాలలో శివారాధన చేయడం విశేష ఫలితాన్ని ఇస్తుంది. మహాశివరాత్రి సందర్భంగా రుద్రాభిషేకం నిర్వహించడం ప్రత్యేక ప్రాధాన్యతను కలిగి ఉంది. గంగాజలం, పవిత్ర జలంతో శివలింగానికి అభిషేకం చేయడం ద్వారా పాపక్షయమవుతుందని నమ్మకం. బిల్వదళాలు, మారేడు ఆకులు, దత్తుర పుష్పాలు, పండ్లు నైవేద్యాలు సమర్పిస్తే మహాదేవుడు ప్రసన్నమవుతాడని విశ్వాసం. శివలింగానికి చందనం అర్పించడం, పాలు, పెరుగు, తేనె, నెయ్యి వంటి పంచమృతాలతో అభిషేకం చేయడం ఎంతో శుభప్రదంగా భావిస్తారు. ఈ పవిత్ర రాత్రి శివాలయాలకు వెళ్ళి భక్తితో పూజలు చేయడం, నెయ్యి దీపం వెలిగించడం అత్యంత మంగళకరం. ఇలా చేస్తే కుటుంబాలలో ఉన్న ఆర్థిక సమస్యలు తగ్గి సుఖశాంతులు నెలకొంటాయని విశ్వాసం. ఉపవాసంతో పాటు జాగరణ చేస్తూ శివతత్వాన్ని ధ్యానించడం ద్వారా ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుందని అంటారు. ఇంట్లో శివలింగం లేకపోతే ఈరోజు చిన్న శివలింగాన్ని తీసుకువచ్చి శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించి పూజలు చేయవచ్చు. ధూపం, దీపం, నైవేద్యం సమర్పించి ప్రార్థిస్తే ఇంటికి ఐశ్వర్యం, ఆనందం, శాంతి వస్తాయని భక్తుల నమ్మకం. దుఃఖాలు, దరిద్రం తొలగి దైవకృప లభిస్తుందని భావిస్తారు. మహాశివరాత్రి కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, ఆత్మశుద్ధి, భక్తి నియమాచారణకు ప్రతీక. ఈ పర్వదినం మనలోని చెడు భావాలను తొలగించి సద్గుణాలను పెంపొందించుకునే దివ్య అవకాశం అని చెప్పవచ్చు. భక్తితో, విశ్వాసంతో శివుని ఆరాధిస్తే ఆయనే జీవితం మార్గదర్శి అవుతాడనే నమ్మకంతో కోట్లాది మంది ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.